ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ పతాక స్థాయికి చేరిందట. అధికార పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అందులో తప్పులను తవ్వి తీసి హడావుడి చేస్తున్నారట మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు వీరిద్దరి మాటల యుద్ధం రాజకీయంగా రచ్చరేపుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో నడుస్తోంది పొలిటికల్ ఫైట్? కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో పామర్రు కూడా చేరింది. ఈ నియోజకవర్గంలో పచ్చటి పల్లెటూళ్లు 90% వ్యవసాయం మీదే ఆధారపడ్డ రైతులే కనిపిస్తారు. అందుకే మిగిలిన ప్రాంతాలకు కాస్త భిన్నంగానే ఉంటుంది అక్కడి రాజకీయం కూడా. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్ల కుమార్ రాజా భారీ మెజారిటీతో గెలిచారు. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కూడా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. పామర్రు ప్రజలు ఎప్పుడూ కొత్తదనం వైపే మొగ్గు చూపుతారు. ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన అభ్యర్థి మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. అలాంటి చోట రాజకీయాలు సమ్మర్ హీట్ ని మించి వేడెక్కుతున్నాయి. పామరు నియోజకవర్గంలోని ఐనంపూడి గ్రామంలో ఇటీవల దర్గా భూములో మొక్కజొన్నపై రాజకీయ రచ్చ మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని, రాజకీయాలను దైవ చింతనతో ముడిపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోపక్క ఎమ్మెల్యే కుమార్ రాజా నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఐనంపూడి వద్ద నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా స్థానిక యువతకు 500కు పైగా ఉద్యోగావకాశాలు వస్తాయంటున్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అలాగే పెన్షన్ల పంపిణీలో పారదర్శకతపై దృష్టి సారించారు. కూటమి అధికారంలో ఉండడం, వర్ల కుమార్ రాజా యువనేత కావడంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉంది. అభివృద్ధి పనులే లక్ష్యంగా ముందుకు వెళుతున్నా ప్రతిపక్షం విమర్శలతో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారని క్యాడర్ గుసగుసలాడుతోంది. పామరు నియోజకవర్గ పరిధిలో క్లబ్బులు, పేకాట రాళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల పెనమలూరు, పామర్రు సరిహద్దుల్లో భారీగా జూదగాళ్లను అరెస్టు చేయడం ప్రతిపక్ష పార్టీకి ఆయుధంగా మారింది. ఓటమి తర్వాత వైసీపీ క్యాడర్ కొంచెం స్తబ్దుగా ఉన్న కైలే అనిల్ కుమార్ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో తిరుగుతూ వర్గాలుగా విడిపోయిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. సొంత పార్టీని చక్కబెట్టుకుంటూ అధికార పార్టీపై మాటల యుద్ధం సాగిస్తున్నారు. పామరు నియోజకవర్గంలో అవినీతి తాండవిస్తోందని కైలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి పనిలో కమిషన్లు తీసుకుంటున్నారని, ఇసుక, మద్యం, పేకాట స్థావరాల ద్వారా లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, తాము ప్రారంభించిన ప్రాజెక్టులను ఇప్పుడున్న ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే విమర్శలకు దిగుతున్నారు. కృష్ణా జిల్లా పామరులో తెలుగుదేశం పార్టీ నాయకులు దర్గా భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ముఖ్య నేతల ఆక్రమణలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంది. దర్గా భూమిని ఆక్రమించి రహదారి నిర్మించారని, ఎమ్మెల్యేను మెయింటైన్ చేయడానికి టీడీపీ నేతలు దర్గా భూములను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కైలే విమర్శించారు. దర్గా భూములను ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు తోట్ల వల్లూరు మండలం వల్లూరుపాలెంలో మొక్కజొన్న రైతులను మాజీ ఎమ్మెల్యే కైలే పరామర్శించారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం మీద పామరు రాజకీయం ప్రస్తుతం అభివృద్ధి వర్సెస్ ఆరోపణలు అన్నట్లు సాగుతోంది.